కెనడా రాజధాని ఒట్టావాలో 21 ఏళ్ల భారతీయ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పంజాబ్లోని డేరా బస్సీ పట్టణానికి చెందిన వంశికా సైని ఒట్టావాలో చదువుకుంటోంది. ఏప్రిల్ 22న ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన వంశికా సైని ఆ తర్వాత ఆచూకీ లేకుండా పోయింది. అయితే సోమవారం ఒట్టావాలోని ఓ బీచ్ లో ఆమె శవమై కనిపించింది. ఈ విషయాన్ని కెనడాలోని భారత హైకమిషన్ ధృవీకరించింది. పంజాబ్ కు చెందిన ఆప్ నేత ఎమ్మెల్యే కుల్జిత్ సింగ్ రంధవా అనుచరుడైన దేవిందర్ సైని కుమార్తె ఈ వంశిక. 12వ తరగతి వరకు డేరా బస్సీలో చదివిన వంశికా సైని 2 ఏళ్ల డిప్లొమా కోర్స్ చేయడానికి కెనడా రాజధాని అయిన ఒటావాకు వెళ్లింది. గత 2.5 ఏళ్లుగా అక్కడే ఉంటోంది. ఏప్రిల్ 18న తన ఫైనల్ ఎగ్జామ్స్ ముగిసిపోయాయి. దీంతో స్థానికంగా ఒక పార్ట్ టైం జాబ్ లో జాయిన్ అయింది. జాబ్ నిమిత్తం ఏప్రిల్ 25వ తేదీన ఇంట్లో నుంచి వెళ్లిన వంశికా సైని మళ్లీ తిరిగి రాలేదు. రోజు ఉదయాన్నే కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడే వంశిక మరుసటి రోజు అమ్మానాన్నలకు ఫోన్ చేయలేదు. దీంతో వంశిక తండ్రి ఆమెకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. మరోవైపు ఏప్రిల్ 26న ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ ఐల్ట్ ఎగ్జామ్ కు వంశిక హాజరు కావాల్సి ఉంది. దీంతో ఫ్రెండ్స్ కూడా వంశికను కాంటాక్ట్ చేశారు. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. వాళ్ళు ఆరా తీయగా వంశిక అదృశ్యమైన విషయం తెలిసింది. ఈ విషయాన్ని పంజాబ్లోని ఆమె తల్లిదండ్రులకు తెలియజేశారు. వెంటనే ఒట్టావా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ ప్రారంభించగా ఆమె మృతదేహం బీచ్ లో లభ్యమైందని తెలిసింది. అయితే ఆమె మృతికి గల కారణాలు తెలియడం లేదు. అయితే వంశిక తల్లిదండ్రులు మాత్రం ఆమెది హత్యేనని అంటున్నారు. దీంతో ఆమెది అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. వంశిక మృతిపైన కెనడాలోని భారతీయ రాయబార కార్యాలయం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆమె మృతికి గల కారణాలు కనుక్కునేందుకు స్థానిక పోలీసులు విచారణ జరుపుతున్నారని ప్రకటనలో పేర్కొంది. వంశిక కుటుంబ సభ్యులు లోకల్ కమ్యూనిటీ అసోసియేషన్ తో తాము మాట్లాడామని, అవసరమైన సాయాన్ని తాము అందిస్తామని వెల్లడించింది. కుమార్తె మృతిపై దేవిందర్ సైని ఏఎన్ఐతో మాట్లాడారు. జీవితంలో ఏదైనా గొప్పగా సాధించాలని తన కూతురు వంశిక కోరుకుందని, అందుకే 2023లో ఒట్టావా వెళ్లిందని దేవిందర్ చెప్పారు. ఏప్రిల్ 25వ తేదీన తాను చివరగా ఆమెతో మాట్లాడానని, జాబ్ కు వెళ్తున్న సమయంలో తనతో మాట్లాడిందని కూడా చెప్పారు. ఏప్రిల్ 26వ తేదీన ఉదయం తనకు ఒక మెసేజ్ వచ్చిందని, వంశిక అదృశ్యమైందని ఆ మెసేజ్ లో ఉందని తెలిపారు. ఏప్రిల్ 26న ఆమె ఐల్స్ ఎగ్జామ్ కు హాజరు కావాల్సి ఉంది. కానీ కెనడా అధికారులతో మాట్లాడి తన కూతుర్ని బాడీని ఇండియా రప్పించే ఏర్పాట్లు చేయాలని ఇండియన్ గవర్నమెంట్ ను కోరుతున్నామని చెప్పారు. తన కూతురి మరణంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.